గుర్రజాషువ గారు రచించిన గబ్బిలం అనే పుస్తకం నుంచి ఈ 3వ పద్యం అన్నమాట. ముప్పు గటించి వీని కులమున్ గలిమిన్ గబిలించి దేహమున్ విప్పియనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగన్ జప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలేదిప్పుడు నప్పు వడ్డది సుమి భారతావని వీని సేవకు. దీని భావం ఏంటంటే, ఇతని కులాన్ని సంపదను దోచినా, హాని తలపెట్టి శరీరాన్ని విప్పి చేసిన ఈ భారతదేశ ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి తన జీవితాన్ని వెళ్ళమారుస్తాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయనని తిరస్కరించలేదు. ఇతని సేవకులకు భారతదేశం ఇతనికి బాకీ పడిందమ్మ. గుర్రజాషువ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దళితుడి గురించి చెప్తున్నారు అన్నమాట. దళితుడిని భారతదేశంలో అంటరాని వాళ్ళు ఉన్నారు, గుడిలోకి రానివ్వలేదు, బడిలోకి రానివ్వలేదు. అయినా కూడా గాని ఈ భారతదేశపు ప్రజలు కాళ్ళు కందిపోకుండా వాళ్ళకి చెప్పులు తయారు చేసి తన జీవితాన్ని వెళ్ళమారుస్తారే తప్ప నేను ఎప్పుడు ఆ పని చేయనని చెప్పేసి అనలేదు. కాబట్టి భారతదేశం అతనికి బాకీ పడిందని చెప్పేసి ఒక దళితుడి గురించి గుర్రజాషువ గారు చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.